Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను కైజీ నెంబర్ 8 చాప్టర్ 22-24 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ guys, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి. అండ్ ఆల్సో guys, ఈ వీడియోకి నేను 1.5k లైక్స్ అండ్ 200 కమెంట్స్ టార్గెట్ గా పెడుతున్నాను. మీ టార్గెట్ ని త్వరగా ఫినిష్ చేస్తే సోలో డెలివరీ నెక్స్ట్ వీడియో త్వరగా వచ్చేస్తుంది. సో అందుకే టార్గెట్ ని త్వరగా ఫినిష్ చేయండి. అండ్ ఆల్సో ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మంచి పక్కన సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో కూడా మన అకౌంట్ ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, కన్ఫర్మ్ గా ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో guys. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో కాఫ్కా వైస్ కెప్టెన్ హుష్నాగాడ్ కి దొరికిపోతాడు, అంటే కైజీ ఫామ్ లో ఉన్నప్పుడు. అండ్ దాంతో హుష్నాగాడు కాఫ్కా మీద అటాక్ వేస్తాడు. అండ్ హుష్నాగాడ్ ది కాంబాక్ట్ పవర్ 92%, అంటే వాడు ఎంత స్ట్రాంగ్ చూడండి. సో దాంతో కాఫ్కా హుష్నాగాడ్ ని కొట్టేసి పారిపోదామని అనుకుంటాడు. బట్ కాఫ్కా పంచ్ వల్ల కైజీ నెంబర్ 9 గాడికి ఏమైందో మీకు గుర్తుంది కదా, వాడి బాడీ మొత్తం చూరుచూరు అయిపోయింది కదా. సో అట్లా కాఫ్కా అనుకుంటాడు, ఒకవేళ నేను హుష్నాగాడ్ ని పంచ్ చేస్తే వీడి బాడీ కూడా చూరుచూరు అయిపోద్దేమో అని. దాంతో కాఫ్కా ఇంకేమి అటాక్ చేయడు, జస్ట్ డిఫెండ్ చేసుకుంటాడు. బట్ హుష్నాగాడు అసలు ఆగడు, వాడు కంటిన్యూస్ గా కాఫ్కా మీద అటాక్ చేస్తూనే ఉంటాడు. అండ్ వాడు కాఫ్కాని కట్ కూడా చేయగలుగుతాడు. అండ్ కాఫ్కాది ఒక హ్యాండ్ ని కూడా కట్ చేస్తాడు. అండ్ తర్వాత హుష్నాగాడు కాఫ్కాది కోర్ ని స్పాట్ చేస్తాడు, అంటే వీక్ పార్ట్ ని స్పాట్ చేస్తాడు. అండ్ ఇంకేముంది, హుష్నాగాడు అసలు ఆగడు. అండ్ వాడు కాఫ్కాది కోర్ మీద అటాక్ చేస్తాడు. అండ్ ఆల్మోస్ట్ కోర్ ని కట్ చేయబోతాడు. బట్ అప్పుడే కాఫ్కాది బాడీ ఆ స్పోర్డ్ ని పట్టేసుకుంటది, అంటే అక్కడ పళ్ళు వచ్చేసి ఆ పళ్ళు ఆ స్పోర్డ్ ని పట్టేసుకుంటది. దాంతో కాఫ్కా కోర్ కి ఏం కాదు. బట్ ఇప్పుడు కాఫ్కా దగ్గర కూడా ఎలాంటి చాయిస్ లేదు బట్ టు అటాక్, ఎందుకంటే హీల్ అవ్వడానికి ఎక్కువ స్టామినా పోతుంది కాబట్టి. అండ్ అంత స్టామినా ఇప్పుడు కాఫ్కా దగ్గర లేదు కాబట్టి తను అటాక్ చేద్దామని డిసైడ్ అవుతాడు. బట్ నాట్ ఆన్ హుషినో, బట్ ఆన్ ది స్పోర్డ్. దాంతో స్పోర్డ్ విరిగిపోతుంది. అండ్ ఆ పంచ్ ఒక ఫోర్స్ వల్ల హుష్నాగాడు దూరంగా ఎగిరిపోతాడు. అండ్ తను మళ్ళీ లేచి చూసేలోపు కాఫ్కా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. అండ్ దాంతో హుష్నాగాడు మీనాకి రిపోర్ట్ చేస్తాడు దట్ కైజీ నెంబర్ 8 ఎస్కేప్ అయిపోయిందని. అండ్ వేసి మనం కీకోరోని చూసాం. అండ్ తను ఇప్పుడు ఫుల్ గా కాఫ్కాని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి, ఎందుకంటే రేనో అండ్ ఇహోరు ఇట్లా డేంజర్ లో ఉన్నారని తెలంగాణ కాఫ్కా వెళ్ళిపోయాడు కదా వాళ్ళని సేవ్ చేయడానికి, అది కూడా కైజీ ఫామ్ లో. అందుకే తను ఇంకా కాఫ్కాని నమ్మడం స్టార్ట్ చేస్తుంది. అండ్ అప్పుడే అక్కడికి కాఫ్కా వస్తాడు. బట్ తను చాలా అలసిపోయి ఉంటాడు కాబట్టి తను కింద పడిపోతూ ఉంటాడు. బట్ అప్పుడే కీకోరో కాఫ్కాని పట్టుకుంటది. అండ్ ఆల్సో తను కాఫ్కాని తిడుతుంది, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండమని కైజీ లాగా ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు. అండ్ వేసి మనం హుష్నాగాడ్ని చూస్తాం. అండ్ మీనా వాడిని అడుగుతుంది లైక్ కైజీ నెంబర్ 8 స్ట్రాంగ్ గా అని. దానికి హుష్నాగాడ్ అంటాడు కైజీ నెంబర్ 8 చాలా స్ట్రాంగ్, అండ్ కైజీ నెంబర్ 8 ఒక మెగా మాన్స్టర్ అంత స్ట్రాంగ్. అండ్ అట్లాంటి స్ట్రాంగ్ కైజు లాస్ట్ 5 years నుంచి కనిపించలేదని వాడు అంటాడు. బట్ హుష్నాగాడ్కి డౌట్ వస్తుంది, లైక్ కైజీ నెంబర్ 8 ఎప్పుడు కూడా హ్యూమన్స్ ని చంపలేదు అండ్ ఎలాంటి డిస్ట్రక్షన్ కూడా చేయలేదు. యూజువల్ గా అయితే కైజూస్ అట్లా చేస్తాయి కదా, హ్యూమన్స్ ని చంపుతాయి అండ్ డిస్ట్రక్షన్ చేస్తాయి. బట్ కైజీ నెంబర్ 8 అట్లాంటి పనులు ఏం కూడా చేయలేదు. అండ్ నాతో ఫైట్ చేసినప్పుడు కూడా కైజీ నెంబర్ 8 తన ఫుల్ పవర్ తో ఫైట్ చేయలేదు. నన్ను హట్ చేయడానికి కైజీ నెంబర్ 8 నా మీద అటాక్ చేయలేదు, జస్ట్ నా స్వర్డ్ ని మాత్రమే విరగొట్టాడు. వాడు అట్లా ఎందుకు ఫైట్ చేశాడని హుష్నాగాడ్కి అట్లా చాలా డౌట్లు వస్తూనే ఉంటాయి. బట్ మీనా హుష్నాగాడ్ తో అంటది నో మ్యాటర్ వాట్ కైజూస్ ఎట్లున్నా సరే, ఎట్లాంటి కైజీ అయినా సరే మనం వేసి పడారని తను అంటది. సో దానికి హుష్నాగాడ్ కూడా ఓకే అనేసాడు. అండ్ తర్వాత ఇహారు అండ్ రేణోగాడ్ ద్వారా హుష్నాగాడ్కి తెలిసింది కైజీ నెంబర్ 9 హ్యూమన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలని, ఎందుకంటే ఇహారు కూడా చూశాడు కదా కైజీ నెంబర్ 9 హ్యూమన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం. సో ఈ విషయం తెలిసినాక హుష్నాగాడ్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ ఆల్సో హుష్నాగాడ్కి తెలిసింది ఆ కైజీ నెంబర్ 9 గాడు హ్యూమన్ ఫామ్ లో ఉన్నప్పుడు కైజీ డిస్పోజల్ యూనిఫామ్ లో ఉన్నాడని. దాంతో హుష్నాగాడ్ నెక్స్ట్ డే డైరెక్ట్ గా కైజీ డిస్పోజల్ ఆఫీస్ కి పోతాడు. అండ్ కైజీ నెంబర్ 9 గాడి ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. అండ్ హుష్నాగాడ్ ఏమి డైరెక్ట్ గా అడిగాడు లైక్ ఇక్కడ మీతో పాటు పనిచేసేవాడు ఒక కైజు, వాడు హ్యూమన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలడు, సో వాడి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడగడు. హుష్నాగాడ్ ఏమని అడుగుతాడు అంటే మీ కంపెనీలో పనిచేసేవాడు మిస్ అయ్యాడు, సో వాడిని వెతకాలంటే వాడి ఇన్ఫర్మేషన్ మాకు కావాలి అని అడుగుతాడు. బట్ అప్పుడే ఒకడు హుష్నాగాడ్ని అడుగుతాడు లైక్ మీరు వాడిని ఎందుకు వెతుకుతున్నారని. దానికి హుష్నాగాడ్ అంటాడు ఇది క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, మీకు చెప్పలేము, జస్ట్ మీరు మాతో కోఆపరేట్ చేయండి అని అంటాడు. అండ్ తర్వాత వీళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళిపోతుంటారు. అండ్ అప్పుడే కొనామి హుష్నాగాడ్ని అడుగుతుంది లైక్ మనం ఎందుకు పీపుల్ కి చెప్పట్లేదు కైజీ నెంబర్ 9 గాడు హ్యూమన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవ్వగలడని. దానికి హుష్నాగాడ్ అంటాడు ఈ ఇన్ఫర్మేషన్ ని లీక్ చేయొద్దని మన హైయర్ అప్స్ మనకి చెప్పారు. అండ్ ఇది ఒక మంచి డెసిషనే, ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ కానీ పీపుల్ కి తెలిసిందనుకో పీపుల్ అందరూ కూడా పానిక్ అయిపోతారు అండ్ పీపుల్ ఒకరినొకరు చంపేసుకుంటారు డౌట్ తో వీళ్ళ కైజు అని. సో అందుకే ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోవడమే పీపుల్ కి మంచిదని హుష్నాగాడ్ అనుకుంటాడు. అండ్ వేసి మనం కైజీ నెంబర్ 9 గారిని చూస్తాం. అండ్ వాడు రోడ్ మీద పోతూ ఉంటాడు. అండ్ వాడు చాలా ఇంజూర్ అయి ఉంటాడు, ఎందుకంటే కాఫ్కా వాడిని అట్లా కొట్టాడు కాబట్టి. సో వీడు రెస్ట్ తీసుకోవడానికి ఒక ప్లేస్ ని వెతుకుతుంటాడు. అండ్ అప్పుడే అక్కడ కార్లో వెనకాల నుంచి వచ్చి హార్న్ కొడతాడు కైజీ నెంబర్ 9 గారిని పక్కకి జరగమని. సో దాంతో ఆబ్వియస్లీ కైజీ నెంబర్ 9 గాడు వాడిని చంపదామని అనుకుంటాడు. బట్ అనవసరంగా రిస్క్ ఎందుకని నెంబర్ 9 గాడు వాడిని చంపడు.
అండ్ వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. అండ్ అప్పుడే వాడు కార్ అద్దంలో వాడు ముఖం చూసుకుంటాడు. అండ్ వాడు ముఖం చేంజ్ చేసుకోవాలని అనుకుంటాడు, ఎందుకంటే మంచిది సేఫ్గా ఉండాలని. దాంతో కైజీ నెంబర్ 9 గాడు ఆ హ్యూమన్ ని వేసి పడేసి ఆ హ్యూమన్ లాగానే ట్రాన్స్ఫార్మ్ అవుతాడు అండ్ కార్ వేసుకొని వెళ్ళిపోతాడు. అండ్ గైస్ దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, కైజీ నెంబర్ 9 గాడు ఇట్లా చేయడం ఫస్ట్ టైం కాదు, వాడు ఇట్లనే చాలాసార్లు చేసి హ్యూమన్స్ ని చంపేసి వాళ్ళలాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటోడు. అంతా మనకి రెండోగానే చూపిస్తారు. అండ్ వాడు హాస్పిటల్లో లెగుస్తాడు. అండ్ వాడి దగ్గరే కాఫ్కా అండ్ కికోరు కూడా ఉంటారు. దాంతో రెనగాడు కాఫ్కాకి థ్యాంక్ యూ అని చెప్తాడు ఫర్ సేవింగ్ హిమ్. బట్ వాడి పక్కనే ఇహారుగాడు కూడా ఉంటాడు. అండ్ వాడు రెనగాన్ని అడుగుతాడు, నువ్వు ఎందుకు కాఫ్కాకి థ్యాంక్ యూ అని చెప్తున్నావు, మనని సేవ్ చేసింది కేజీ నెంబర్ 8 కదా అని. సో దాంతో రెనగాడు షాక్ అయిపోతాడు. అండ్ వాడికి ఏం చెప్పాలో అర్థం కాదు. దాంతో కికోరు మేనేజ్ చేస్తుంది. అంతలో అంటది కాఫ్కా కైజెస్ వీక్స్ పాటు కనిపెట్టాడు అండ్ అట్లా మనం కైజెస్ ని డిఫీట్ చేయగలిగినాం, అందుకే రెనగాడు కాఫ్కాకి థ్యాంక్ యూ అని చెప్పాడని కికోరు ఇహారుగాడికి అట్లా చెప్పి మేనేజ్ చేస్తుంది. సో దాంతో ఇహారుగాడు కూడా కాఫ్కాకి థ్యాంక్ యూ అని చెప్తాడు. అండ్ ఆల్సో ఇహారుగాడు కైజీ నెంబర్ 8 ని చాలా మెచ్చుకుంటాడు. అండ్ వాడు అంటాడు కైజీ నెంబర్ 8 చాలా పవర్ఫుల్ అండ్ వాడు ఒక్క పంచ్ తోనే కైజీ నెంబర్ 9 గాడి తలని అండ్ బాడీని వేరు చేసిండు. కైజీ నెంబర్ 8 చాలా స్ట్రాంగ్ అని ఇహారుగాడు అంటాడు. సో తనని అంతగానో మెచ్చుకోవడంతో కాఫ్కా సిగ్గుపడిపోతూ ఉంటాడు. అండ్ తర్వాత 2 వీక్స్ తర్వాత రెనో అండ్ ఇహారు డిశ్చార్జ్ అవుతారు. అండ్ మన వాళ్ళందరూ కలిపి వీళ్ళిద్దరి కోసం సర్ప్రైజ్ పార్టీ పెడతారు. అండ్ వీళ్ళిద్దరి కోసం మాత్రమే కాదు ఈ పార్టీ, బట్ ఆల్సో వీళ్ళ ఫస్ట్ మిషన్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినందుకు ఈ పార్టీ అందరు కలిపి చేసుకుంటారు. అండ్ ఆల్సో ఈ పార్టీ మొత్తాన్ని ఇజుమా గాడు ఆర్గనైజ్ చేస్తున్నాడు, ఎందుకంటే వాడు రిచ్ కాబట్టి. అండ్ వాళ్ళ ఫ్యామిలీ యాంటీ కైజీ వెపన్స్ అండ్ సూట్స్ ని తయారు చేస్తుంది, అందుకే వాళ్ళ ఫ్యామిలీ అంతగానం రిచ్ అవుతుంది. సో ఇది తెలిసినాక కాఫ్కా షాక్ అయిపోతాడు చాలా. అండ్ అప్పుడే అక్కడికి హుష్నాగాడు వచ్చేసాడు. అండ్ వాళ్ళందరూ కలిపి పార్టీ స్టార్ట్ చేస్తారు అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ లాస్ట్ కి హుష్నాగాడు ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు. అండ్ వాడు కాఫ్కాతో అంటాడు, నువ్వు కైజీస్ యొక్క వీక్ స్పాట్ ని కనిపెట్టడం వల్ల మనకి ఎక్కువ క్యాజువాలిటీస్ అవ్వలేదు, అందుకే నేను నిన్ను ప్రమోట్ చేస్తున్నాను ఫ్రమ్ ఏ ట్రైనీ టు అఫీషియల్ ట్రూప్ మెంబర్ అని హుష్నాగాడు అంటాడు. అంటే ఇప్పటి వరకు కాఫ్కా ఒక అఫీషియల్ కైజీ అంటారు కాదు, తన జస్ట్ ఒక ట్రైనీ మాత్రమే. ఒకవేళ మంచిగా పర్ఫామ్ చేస్తే కాఫ్కాని ప్రమోట్ చేస్తా అని అంటారు. అండ్ కాఫ్కా తన ఫస్ట్ మిషన్ లో మంచిగా పర్ఫామ్ చేయడంతో ఇప్పుడు హుష్నాగాడు కాఫ్కాని ప్రమోట్ చేసిండు. దాంతో అందరు షాక్ అయిపోతారు. అండ్ ఒక సెకండ్ కి కాఫ్కా కూడా నమ్మలేకపోతాడు. అండ్ తర్వాత కాఫ్కా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ తర్వాత నెక్స్ట్ డే మీనా అఫీషియల్ వేలో కాఫ్కాని ప్రమోట్ చేస్తుంది. అండ్ తను కంగ్రాచులేట్స్ కూడా చేస్తుంది కాఫ్కాని. అండ్ ఆల్సో తను అంటది, నువ్వు అప్పుడే అంత సంతోషపడాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంకా చాలా కష్టపడాలి, నువ్వు నా పక్కకి వచ్చి ఫైట్ చేయాలంటే అని తను అంటది. దాంతో కాఫ్కా నవ్వుతూ అంటాడు, డోంట్ వరీ మీనా, నేను అన్నిటిని దాటుకొని నీ దగ్గరికి రీచ్ అవుతానని కాఫ్కా అంటాడు. దాంతో మీనా చిన్న స్మైల్ ఇస్తుంది. అండ్ ఆల్సో తను అంటది కాఫ్కాతో, నీ మీద వైస్ కెప్టెన్ హుష్నాగాడికి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, సో నువ్వు ఆ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అవ్వని తను అంటది. అండ్ తర్వాత కాఫ్కా చదువుకుంటాడు. అండ్ అట్లా అర్ధరాత్రి అవుతుంది. బట్ అప్పుడే కాఫ్కాకి హుష్నాగాడు కనిపిస్తాడు. అండ్ వాడు ట్రైనింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ ట్రైనింగ్ ని చూసి కాఫ్కా షాక్ అయిపోతాడు, ఎందుకంటే హుష్నాగాడు చాలా స్పీడ్ గా వాడి స్పోర్ట్స్ ని తిప్పుతున్నాడు కాబట్టి. అండ్ ఈ స్పీడ్ ని చూసి కాఫ్కా కింద పడిపోతాడు. దాంతో హుష్నాగాడు కాఫ్కాని చూసేస్తాడు అని అడుగుతాడు, నువ్వేం చేస్తున్నావు రైడా అని. దానికి కాఫ్కా హుష్నాగాడిని అడుగుతాడు, నువ్వు ఇంత రాత్రి ట్రైనింగ్ ఎందుకు చేస్తున్నావు అని. దానికి హుష్నాగాడు అంటాడు, నేను ఇంతకన్నా ట్రైనింగ్ చేస్తుంది కైజీ నెంబర్ 8 ని లేపడానికని అంటాడు. దాంతో కాఫ్కా భయపడిపోతాడు. అండ్ ఆల్సో హుష్నాగాడు అంటాడు, నేను వాడితో ఫైట్ చేసినప్పుడు నా ఫుల్ పవర్ తో ఫైట్ చేయలేదు, కైజీ నెంబర్ 8 గాడి ఎబిలిటీస్ తెలుసుకోవడానికి, బట్ ఈసారి నేను కైజీ నెంబర్ 8 తో నా ఫుల్ పవర్ తో ఫైట్ చేస్తా అండ్ వాడిని లేపేస్తా అని హుష్నాగాడు అంటాడు. దాంతో కాఫ్కా చాలా భయపడిపోతాడు. అండ్ అప్పుడే మనకి డ్రాగన్ లైక్ కైజెస్ ని చూపిస్తారు. అండ్ అవి గాల్లో ఎగురుతుంటాయి. అండ్ వాటిలో ఒక దాని మీద ఒక నార్మల్ కైజు ఉంటాడు. అండ్ ఈ కైజెస్ అన్ని కూడా డిఫెన్స్ ఫోర్స్ బేస్ కి వస్తూ ఉంటాయి, అంటే మన కాఫ్కా వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి ఈ కైజెస్ అన్ని కూడా వస్తుంటాయి. అండ్ మీసి మన కాఫ్కా ఏమో టెర్రస్ మీద ఉంటాడు, స్కై ని చూస్తూ ఉంటాడు అండ్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే తనకి నిద్ర వస్తుంది. దాంతో తను వెళ్ళిపోతూ ఉంటాడు. బట్ అప్పుడే స్కైలో నుంచి ఆ కైజెస్ చాలా ఫోర్స్ తో బేస్ మీద పడతాయి. దాంతో ఎక్స్ప్లోజన్ అవుతుంది. దాంతో అందరూ కూడా లేచిపోతారు. అండ్ హుష్నాగాడు కంట్రోల్ రూమ్ వాళ్ళని అడుగుతాడు ఏమైందని. దాంతో కోనామి అంటది, కైజెస్ మన బేస్ కి వచ్చేసాయి అండ్ కైజెస్ రిలీజ్ ఫోర్స్ 6.2 to 6.4 ఉండొచ్చని అంటది. దాంతో హుష్నాగాడు షాక్ అయిపోతాడు. తనకి అనిపిస్తుంది లైక్ ఇంతగానం స్ట్రాంగ్ మోషన్స్ మన బేస్ మీద ఒకేసారి ఎందుకు అటాక్ చేసినాయని. అండ్ వేరే సైడ్ ఈ కైజెస్ అన్ని కూడా ఇంకా బేస్ ని డిస్ట్రాయ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అండ్ ఇవి ఫైర్ ని కూడా షూట్ చేయగలుగుతాయి వాటి మౌత్ లో నుంచి. అంతటా హుష్నాగాడు కోనామికి చెప్తాడు కైజెస్ హంటర్స్ అందరికి ఈ విషయం చెప్పి వాళ్ళని పంపిమని టు కిల్ దిస్ కైజెస్. అండ్ ఈవెన్ హాలిడే తీసుకున్న హంటర్స్ ని కూడా రమ్మంటాడు హుష్నాగాడు. అండ్ వేసర్ కాఫ్కా ఇంకా టెర్రస్ మీదనే ఉంటాడు. అతను ఈ కైజెస్ ని గమనిస్తాడు. అండ్ తనకి ఈ కైజెస్ గురించి తెలుసు, అంటే ఈ కైజెస్ అన్ని కూడా సింగిల్ గా ఉంటాయి, ఎప్పుడు కూడా ప్యాక్ లో ఉండవు. అలా అయితే ఇవన్నీ కూడా ఒకేసారి వచ్చి ఒకే ప్లేస్ లో ఎందుకు అటాక్ చేస్తున్నాయి అంటే ఈ కైజెస్ ని ఎవరో కంట్రోల్ చేస్తున్నాడు. అండ్ వాడు ఎవడో కాదు ఈ కైజెస్ కి లీడరు. అండ్ నా విషయము కాఫ్కా హుష్నాగాడికి చెప్తాడు. అండ్ అప్పుడే హుష్నాగాడి దగ్గరికి ఆ కైజెస్ లీడర్ వచ్చేసాడు. అండ్ వాడు హుష్నాని చూసి అంటాడు టార్గెట్ లొకేటెడ్ అని. అండ్ గైస్ ఈ వీడియోని ఇంకా ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. నెక్స్ట్ వీడియో మీకు త్వరగా కావాలంటే ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ త్వరగా కంప్లీట్ చేయండి.
చేయండి. అప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ త్వరగా వచ్చేస్తుంది. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ వాళ్ళతో కూడా లైక్ కొట్టిపోయండి. అండ్ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోకి ఎక్కువ కమెంట్స్ పెట్టండి, జెన్యూన్ కమెంట్స్ పెట్టండి అండ్ ఎక్కువ కమెంట్స్ పెట్టండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ కూడా గాయస్.